ఇప్పుడు హైకోర్టు ఎన్నికలకు బ్రేక్ వేసింది. ఈ నేపథ్యంలో మనతో పాటు దాసో శ్రవణ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు దీన్ని? హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు ఇచ్చింది, స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సర్కార్ నడుపుతలేదు, సర్కస్ నడుపుతుంది అని చెప్పని స్పష్టంగా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి గారికి రాజ్యాంగం పైన అవగాహన లేదు, పరిపాలన పైన అవగాహన లేదు. ఒక చేతగానటువంటి కేవలం మాటలు మాత్రమే మాట్లాడి ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక మోసగాడు అని చెప్పని ఇవాళ రుజువైపోయింది. నిరంతరంగా గనక మీరు మొత్తం ఈ వ్యవహారం అంతా చూస్తే కూడా ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ ఆయన చేస్తున్నటువంటి ప్రతి అంశానికి కూడా మద్దతు ఇచ్చింది. మీరు మార్చి 25 నాడు 2 బిల్స్ అసెంబ్లీలో తీర్మానం చేసినారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఏమైనా రేవంత్ రెడ్డి గారు, ఏమైనా కేబినెట్ మంత్రులు ఇలా కోర్టులో పోయి జడ్జిని బెదిరించడానికి పోయిన మంత్రులంతా ఏం చేసినారు? మీరంతా ఎందుకు ఆల్ పార్టీ డెలిగేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర తీసుకోలేదు? అవి పెండింగ్లో ఉండగా మీరు 14 జూలై నాడు ఆర్డినెన్స్ ఎట్లా పట్టుకొస్తారు? మీరు ఆర్డినెన్స్ పెండింగ్ ఉండగా 31 ఆగస్టు నాడు మళ్ళీ 2 బిల్స్ ఎట్లా పట్టుకొస్తారు టు రీప్లేస్ ది ఆర్డినెన్స్? ఇవన్నీ పెండింగ్లో ఉంటాయి. బిల్స్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆర్డినెన్స్ విత్ ద గవర్నర్, ఇవన్నీ ఉండగా మళ్ళీ తగుదనమ్మా అని చెప్పని జీవో 9 పట్టుకొచ్చి నిన్న స్టే ఇవ్వలేదు కదా అని చెప్పని హైకోర్టు ఇవాళ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇప్పించి డ్రామానా, సర్కసా? మోసగాడు రేవంత్ రెడ్డి, మోసగాడు ఈ ప్రభుత్వం అంతా కూడా. బీసీల భావోద్వేగాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఇది ఏళ్ల తరబడి ఆరాటం పోరాటం తర్వాత మాకు కూడా రాజ్యాంగ నిబద్ధతతో కూడుకున్నటువంటి ఒక రిజర్వేషన్ లభిస్తుందని చెప్పని బీసీలు నువ్వు ఎన్ని తప్పులు చేసినా నీకు మద్దతు ఇచ్చిండ్రు. నువ్వు కులగణన తప్పు చేస్తే అయినా సరే చలో బై 50 మమ్మల్ని 6% తగ్గిస్తే కూడా మాకు 56% ఉంది కదా అని చెప్పని మేము ఒప్పుకున్నాం. అయినా ఒప్పుకున్నాం. ఏమైంది? ఆ రిపోర్ట్ బయట పెట్టావు. భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ ఏమైంది? బయట పెట్టావు. 200 కోట్ల రూపాయల ప్రజాధనంతో నువ్వు సర్వేలు చేస్తావు, ఆ రిపోర్ట్లు బయట పెట్టావు. ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవో పట్టుకొస్తావు. ఆర్డినెన్స్ పెండింగ్ ఉంటుంది, బిల్స్ పెండింగ్ ఉంటుంది. నీ రాహుల్ గాంధీ దానిపైన పట్టించుకోడు. మేము సోషల్ జస్టిస్ చేసి పడేసినాం, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినామని దేశమంతా బీఆర్లో పోయి ప్రచారం చేసుకుంటారు. ఇక్కడేమో నోట్ల మన్ను కొట్టే విధంగా ఇవాళ వ్యవహరించారు. ఇది కోర్టు తీర్పు లాగి చెంపకాయ కొట్టినట్టే, దెబ్బ కొట్టినట్టే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కేబినెట్ మంత్రులందరికీ. ఏం పనికి పోయినరండి మంత్రులంతా? దేనికి పోయిన మంత్రులంతా? కొండ సురేఖ గారు ఆర్గ్యుజనికి పోయినరా? పొన్నం ప్రభాకర్ గారు ఆర్గ్యుజనికి పోయినరా? లేదా బెదిరీనికి పోయినరా జడ్జుల్ని? మరి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముందు నుంచి కూడా మేము చిత్తశుద్ధితో అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాతే జీవో తీసుకొచ్చాము కాబట్టి కోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు కూడా బీసీలకు మద్దతుగా ఈ కోర్టు తీర్పు అనుకూలంగా రావాలన్న ఉద్దేశంతో మంత్రులందరూ పోయారు. దాన్ని కూడా తప్పడతారా మీరు? ఇది స్ట్రీట్ ఫైట్ కాదు, ఇది కుస్తీయా? పొన్నం ప్రభాకర్ గారు వాకిటి శ్రీయర్ గారితో కొట్లాడడానికి పోయినరా జడ్జితో? జడ్జిల పని కాదు అది, కొట్లాట పని కాదు అది. బలాబలాలు తేల్చుకోవాల్సింది మాటతో, రాజ్యాంగ నిబద్ధతతో, చట్టంలో ఉన్నటువంటి అంశాలతో. వాళ్ళు కొట్లాడడానికి పోయిన జడ్జితో అంటే సరే నేను కొట్లాడికి పోయినా అనుకోవచ్చు. దేనికి పోయినరు చెప్పురు మీరు? పోయి ఏం సాధించారు చెప్పురు మీరు నాకు. నేను ఇంకో మాట అడుగుతా ఉన్నాను. మేము జీవో తీసుకొచ్చినా మాకు చిత్తశుద్ధి అని చెప్పిండ్రు. మీరు చెప్పండి, మార్చి 25 బిల్ సంగతి ఏంది చెప్పండి. ఎక్కడున్నాయి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిజెక్ట్ చేసిండా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిటర్న్ చేసిండా? మీరు దాన్ని బేఖాతరు చేస్తున్నారా? చెప్పండి సమాధానం రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు. 14th జూలై ఆర్డినెన్స్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బిల్స్ ఉండగా ఆర్డినెన్స్ ఎందుకు పట్టుకొచ్చినావు? ఈ 3 పెండింగ్లో ఉండగా మళ్ళీ నువ్వు 31 ఆగస్టు నాడు మళ్ళీ ఎందుకు బిల్స్ పట్టుకొచ్చినావు? ఇది పెండింగ్లో ఉండగా జీవో ఎందుకు పట్టుకొచ్చినావు? వీటన్నిటిని ఏమైనా కొట్టేసినావాను? 2 బిల్స్ అండ్ ఆర్డినెన్స్, మళ్ళీ సబ్సిక్వెంట్ 2 బిల్స్, ఇవన్నీ కొట్టేసి నువ్వు జీవో పట్టుకొచ్చినావా? పిల్లల పరాచికాల ఇవేమన్నా? కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ఇది. దేర్ మస్ట్ బి ఎ ప్రొసీజర్, లీగల్లీ శాంటిఫైడ్ ప్రొసీజర్. అది లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసి పడేస్తా అంటే ఏమన్నా తమాషా? ఇది డ్రామా కంపెనీ నడుపుతున్నావా రేవంత్ రెడ్డి గారు? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు? నీ నిజమైన ఫ్యూడల్ మనస్తత్వాన్ని చూపెట్టినావు ఇవాళ మాకు. ఎన్నికల ముందు ఎప్పుడో అక్కడిక్కడ వాళ్ళ సంఘాల మీటింగ్లో మాట్లాడుతుంటే విన్నాం. అన్ని పార్టీలలో మేమే ఉండాలా, మాదే ఆధిపత్యం రావాలంటే ఏమో అనుకున్నాం. ఇది చూపెడతా ఉండి అలా. నో సిన్సియర్ బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్ ఇఫ్ వుడ్ హావ్ బీన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ వుడ్ హావ్ నాట్ డన్ దిస్ నాన్ సెన్స్. ఒక బీసీ ముఖ్యమంత్రి కనుక ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఈ నాన్ సెన్స్ చేసి ఉండేవాడు కాదు. కేవలం ఆధిపత్య అహంకారంతో, పరిపాలన రాహిత్యంతో, రాజ్యాంగం పైన భయం లేక, భక్తి లేక చేసినటువంటి ఒక చిల్లర ప్రయత్నం ఇది. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ సీరియస్ డెంట్ టు ద కాంగ్రెస్ పార్టీ. రానున్నటువంటి ఒక జూబ్లీహిల్స్ ఎన్నిక కావచ్చు, లేకపోతే ఇంకో ఎన్నికైనా సరే కర్రు కాల్చి బీసీలు వాత పెడతారు. ఇట్స్ అ బిట్రేయల్, దోకా, దగా, మోసం. ఎక్కడి నుంచి మీరు ఏమంటారు కదా, అది కోట శ్రీనివాసరావు కోడి లెక్కను కామారెడ్డి డిక్లరేషన్ నుంచి ఇక్కడ దాకా ఊగిస్తా ఉన్నావు నీ అమ్మ. నువ్వు ఊగించినప్పుడల్లా నీకు ఒక బిర్యానీ తిన్నావు అనుకున్నాం మేము.
మార్చిలో బిల్లు పెడితే కోడి కూర బిర్యానీ తిన్నాం అనుకున్నాం. 14 జూలై నాడు ఆర్డినెన్స్, అబ్బా మళ్ళీ మేము బిర్యానీ తిన్నాం అనుకున్నాం. 31 ఆగస్టు 25 నాడు 2 బిల్లు, మళ్ళీ బిర్యానీ తిన్నాం. జీవో తెస్తే బిర్యానీ అంటే ఇది బిర్యానీ కాదురా, ఇది మోసం అని చెప్పని కోర్టు చెప్పింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది దాసోత్సవం చెప్తున్నాను. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తుంది. ముందు నుంచి మేము చెప్తూనే ఉన్నాం, బీసీ రిజర్వేషన్ల పట్ల ఏమాత్రం కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చెప్పి ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. అందులో భాగంగానే జీవో తీసుకొచ్చినప్పుడు కూడా అది హైకోర్టులో ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కాబట్టి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. ఇప్పటికే నామినేషన్లు కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. దాంతోపాటు సర్పంచ్ ఎలక్షన్లు కూడా జరుగుతాయని చెప్పి పెద్ద ఎత్తున ఆశావాహులు ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు బీసీలు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఊగిసలాట కొనసాగుతుంది. కాబట్టి ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టే ఈ ఎన్నికలు జరిగేది అనుమానమే అని చెప్పి ఇప్పటికీ వ్యక్తం చేస్తుంది. రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీసీ రిజర్వేషన్ల పట్ల బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మరోసారి ఆరోపిస్తున్న విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం.